హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. చేదు లేకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక 1/2 కిలో కాకరకాయలను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వాడాను. అలాగే ఇందులో కాకరకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని 2 నుంచి 3 స్పూన్ల దాకా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చూడండి, ఇక్కడైతే విజిల్స్ వస్తున్నాయి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా పుట్నాల పప్పు, అలాగే 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 4-5 వెల్లుల్లి వేసుకొని 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పౌడర్ అన్నది ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే కరెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసుకొని, అలాగే చింతపండు అవి ఉంటాయి కదా, వాటిని కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఉడికించుకున్నాం కాబట్టి ఈ కాకరకాయ ముక్కలకి వాటర్ ఉంటుంది. ఇలా స్క్వీజ్ చేసుకోవాలి అన్నింటినీ. ఒకవేళ మనం రేపు చేసుకోవాలి అనుకుంటే ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకొని రేపు చేసుకోవచ్చు. లేదా ఇవాళే చేసుకోవాలనుకుంటే ఇలా ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కాకరకాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని, అలాగే 2 నుంచి 3 స్పూన్ల దాకా బెల్లం వేసి పీసెస్కి పట్టేలాగా ఈ బెల్లము 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగి ఈ కాకరకాయ ముక్కలకు పడుతుంది. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పౌడర్ కొట్టుకున్నాం కదా, పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.